బిగ్ బాస్ హౌస్‌లోంచి ఓడిపోయి తాను బయటికి రావడం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తనుజ తెలుసుకోవాలనుకుంటోంది. ఆల్రెడీ మన పాత వీడియోస్‌లో కామెంట్స్ అన్ని తను చూసింది. ఐ ప్రామిస్ యూ దట్ తను ఖచ్చితంగా చూస్తుంది మన కామెంట్స్. తెలిసిన వాళ్ళ ద్వారా మనం లింక్స్ పంపిస్తున్నాం. కళ్యాణ్‌కి తెలిసిన వాళ్ళు ఉన్నారు మనకు మధ్యలో. తనుజాకి ఉన్నారు. సో, అందుకే అడుగుతున్నా. తనూజాకి అన్యాయం జరిగింది. అలాంటిది ఏమీ లేదు. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. తనూజాకి అన్యాయం జరిగింది మీరు అనుకుంటున్నట్టయితే అన్యాయం జరిగింది. అలాంటిది ఏమీ లేదు అంటే అలాంటిది ఏమీ లేదు. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. తనూజ గాని, కళ్యాణ్ గాని అందరూ పక్కా ఈ కామెంట్స్ చూస్తారు. ఇద్దరు వైపులు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇద్దరికి కూడా ఈ వీడియో లింక్ వెళ్తుంది. సో, డీమన్ పవన్ రీసెంట్గా ఇంటర్వ్యూస్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూస్ అందరూ కూడా ఇస్తున్నారు. అందులో భాగంగా అతను చెప్పినటువంటి కొన్ని మాటలను కానీ, హౌస్లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ని కానీ ఇవన్నీ బేస్ చేసుకుని తనూజ ఫ్యాన్స్ వేస్తున్న బిగ్గెస్ట్ ఎలిగేషన్ ఏంటంటే కళ్యాణ్ హౌస్లోకి వచ్చే ముందే ఆల్రెడీ బయట పీఆర్ చేసుకుని వచ్చాడు అనేది. చాలామంది కళ్యాణ్ చాలా పేదవాడు, అతనికి పీఆర్ ఏంటి అది ఇది అంటారు. దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా. అతను ముందే పీఆర్ని సెట్ చేసుకుని వచ్చాడా లేదా అనేది అయితే నాకు తెలియదు. కానీ అతను స్కూల్ చదువుకున్న స్కూల్ ఏదో ఉంది ఒక ఊరు. ఆ ఊర్లో ఆ స్కూల్కి వెళ్ళి కళ్యాణ్ సోల్జర్ కళ్యాణ్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ని అక్కడ ప్రమోట్ చేసుకున్నాడు. అందులో డౌటే లేదు. బయటకు వచ్చాడు. అది మహాపాపం అని నేనైతే అనుకోవట్లేదు. అట్లాగని పీఆర్ చేసుకోలేదు అనేది కూడా అబద్ధం. చేసుకున్నట్టు పీఆర్ బయటికి అంటే అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్లోకి వెళ్ళే లోపు మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది వాళ్ళకి. సో, నేను కనుక వెళితే నన్ను అక్కడ సోల్జర్ కళ్యాణ్ అనేసి మీరు నన్ను ప్రమోట్ చేయాలనేసి చెప్పుకుని వెళ్ళాడు. ఇది కూడా ఒక రకమైన పీఆర్. అయితే షాకిబ్ ఉన్నాడు కదా, అగ్ని పరీక్షలో వచ్చాడు షాకిబ్. మొన్న వైల్డ్ కార్డ్ అప్పుడు కూడా షాకిబ్, నాగప్రశాంత్, దివ్య వచ్చారు. దివ్య లోపలికి వెళ్ళింది. నాగప్రశాంత్ షాకిబ్ ఇంటికి వెళ్ళిపోయారు. షాకిబ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఈయనే ప్రశాంత్ అన్న నాకు ఈయన పిఆర్ చేశారు. అతని పేరేంటి కళ్యాణ్ కూడా ఆయనే చేస్తున్నారని చెప్పాడు. డిజిటల్ వెల్ అనేసి సోహెల్ కంపెనీ, యాక్చువల్ సోహెల్ ఉన్నాడు కదా, సోహెల్ బ్రాండ్ అంబాసిడర్, మేబీ సోహెల్ కంపెనీ తెలియదు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ. అలాగే కాకినాడ పిల్ల అని ఒక అమ్మాయింది, ఆ అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయింది దీంట్లో. అదేం తప్పు కాదు. పిఆర్ ఎట్లా జరుగుతుంటుందని చెప్తున్నాను అంతే నేను. సో, పిఆర్ అనేది ఇతను ఆల్రెడీ వెళ్లే ముందే డబ్బులు ఇచ్చుకునో లేకపోతే ఇంకో దానితోనో చేయించుకుని ఉండొచ్చు. ఒకటి డబ్బుల పరంగా ఇతను ఎట్లా ఖర్చు పెట్టగలుగుతాడు. రోజుకి 10,000 చొప్పున వారానికి 70,000 వచ్చినప్పుడు అందులోంచి ఆ 70,000 పిఆర్ పెట్టడానికి వాళ్ళు వెనకాడరు. ఎందుకంటే ఆ 70,000 పిఆర్కి పెట్టినా 50,000 పెట్టినా, నెలకు ఒక 50,000 చొప్పున వీళ్ళు పెట్టినా కూడా, నెలకు 50,000 కాదు కానీ నెలకు ఒక 2 లక్షలు అనుకోండి, 40,000 20,000 తీసేసి మొత్తం 20 × 4 80,000 పక్కన పెట్టేసి మిగతా 2 లక్షలు పీఆర్కి పెట్టినా నెల ఒక 2 నెలల పాటు చేశారనుకున్నా, 2.5 నెలలు వాళ్ళు చేశారనుకున్నా బాగానే ఇచ్చినట్టు కదా పీఆర్కి. సో, కానీ ఫైనల్ అమౌంట్ విన్ అయిన తర్వాత ఎంత ఇస్తామని మాట్లాడుకుని ఉండొచ్చు ఒకటి. రెండోది ఏంటంటే కళ్యాణ్ అనే కాదు, మీరో నేనో రేపొద్దున ఒకవేళ వెళితే కూడా బిగ్ బాస్కి వాళ్ళు మన ఫ్యామిలీస్ని అప్రోచ్ అవుతారు. పీఆర్ టీమ్స్ అట్లా ఉంటాయి. పీఆర్ టీమ్స్ ఏం చేస్తాయంటే మీ వాడు ఇదవుతున్నాడు, మేము మీకు చేసి పెడతాం పీఆర్, ఇంత అమౌంట్ మాకు గెలిచిన తర్వాత ఇంత ఇవ్వాలి, గెలవకపోతే ఎంత ఇవ్వాలి, ఇట్లా ఉంటుంది. డీల్ పెట్టుకుంటారు వాళ్ళు. రెండు. మూడోది ఓన్లీ బిగ్ బాస్ అనే కాదు. ఇప్పుడు రమ్య మోక్ష ఏదో ఇష్యూలో ఇదైంది, వైరల్ అయింది. తర్వాత దివ్యల మాదిరి ఇట్లా అయింది. లేకపోతే ఇంకొకళ్ళు ఇట్లా అవుతూ ఉంటారు వైరల్. కొంచెం వైరల్ అయిన పీపుల్ని ఇంకా వైరల్ చేసే దిశగా పీఆర్ టీమ్స్ వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవుతూ వాళ్ళు తీసుకుంటూ ఉంటాయి. సో, అది కూడా అవ్వచ్చు అంటున్నాను నేను. అది మూడిట్లో ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు అంటున్నాను తప్ప 3 అవ్వలేదు అనేది కాదు నా ఉద్దేశం. బట్ తనుజ ఫ్యాన్స్ అయితే కోపంలో ఉన్నారు కాబట్టి బయటికి ఇట్లా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. తను తాను ఒక ఆర్మీ పర్సన్గా, పూర్ పర్సన్గా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ప్రజలేమో గొర్రెల్లాగా తెలుగు ప్రజలు నమ్మేసి అతను ఓటేసేసి అతను గెలిపించేశారు అని కూడా అంటున్నారు తనుజ ఫ్యాన్స్. ఒకటి. రెండోది ఏంటంటే హౌస్లో కూడా 8 వారాలు 9 వారాలు తనూజను ముద్దు పెట్టే టైప్లో లేపారు బిగ్ బాస్ మేనేజ్మెంట్, అందులో డౌటే లేదు. కానీ ఆపోజిట్లో ఇంకో వ్యక్తి వస్తాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి. వచ్చేసరికి అతను లేపుదాము, కామనర్స్కి ఫుల్ పీక్ ఇద్దాము, ఓట్లు పడేవి ఎట్లాగో తనుజాకే పడితే లాస్ట్కి తనుజా విన్నర్ అవుతుంది. కానీ కామనర్స్లో ఒక అతను మనం గట్టిగా లేపగలిగితే నెక్స్ట్ టైం వచ్చే మన అగ్ని పరీక్ష 2 టైంకి బాగా పాజిటివ్ అవుతుంది, హెల్ప్ అవుతుందని అనుకున్నారు. సో, అందుకని ఇద్దరిని పోటాపోటీగా లేపుకుంటాం. మొన్నటి అక్కడ వరకు తనుజాకి ఫుల్ హైప్ ఇచ్చి అక్కడి నుంచి తనుజా నెగిటివ్ చేయడం మొదలుపెట్టారు. తనుజా నెగిటివ్ ప్రోమోస్ కావచ్చు, నెగిటివ్ హ్యాష్ ట్యాగ్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ నడిచాయి. బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా ఒక ద్రోహం చేసింది తనుజాకి అనే నేరేటివ్ని తనుజా ఫ్యాన్స్ బాధపడుతూ వాళ్ళు కూడా ఈ పాయింట్ చెప్తున్నారు. అల్టిమేట్గా తనుజా ఫ్యాన్స్ పాయింట్ ఏంటంటే సింపతి కార్డు వర్కౌట్ అయింది కళ్యాణ్కి. పూర్ పర్సన్, ఆర్మీ అనే పర్సన్. ఆర్మీ విషయానికి వచ్చేసరికి కొన్నాళ్ళే పనిచేసి వచ్చాడు అతను, ఎక్కువ సార్లు ఏం లేదు. దేశం కోసం యుద్ధంలో కూడా అతను పార్టిసిపేట్ చేయలేదు. ఆపరేషన్ సింధూర్ లాంటివి. ఆపరేషన్ సింధూర్కి అసలు ఆర్మీయే వెళ్ళలేదు, ఎయిర్ ఫోర్స్ అండ్ ఇవి వెళ్ళారు, నేవీ వాళ్ళు వెళ్ళారు. సో, అదొకటి. రెండోది
అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు. అంటే రెండోది ఏంటంటే పూర్ పర్సన్ కాదు. ఆల్రెడీ బయట పీఆర్ మాట్లాడుకొని వచ్చిన మనం అనుకున్నంత పూర్ పర్సన్ అయితే అతను కాదనేది వాళ్ళు చెప్పేటువంటి థింగ్. సో దీని మీద మీ అభిప్రాయం అండి. మీకేమనిపించింది? అసలు తనూజ ఫ్యాన్స్ 100 చెప్తారు. తనూజ హేటర్స్ 100 చెప్తారు. కళ్యాణ్ ఫ్యాన్స్ 100 చెప్తారు. కళ్యాణ్ హేటర్స్ 100 చెప్తారు. అవన్నీ కాదు. ఆడియన్స్ ఏమనుకుంటున్నారు? కళ్యాణ్ తనూజ ఈ కామెంట్స్ చూడబోతున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు చెప్పండి. తనూజ యొక్క ఎలిమినేషన్ అన్యాయంగా జరిగింది, న్యాయంగా జరిగింది. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి.